శ్రీ మహాగణాధిపతయే నమ, శ్రీమాత్రే నమ. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. డిసెంబర్ 21వ తేదీ నుంచి డిసెంబర్ 31వ తేదీ వరకు మేషాది ద్వాదశ రాశులకి ఈ 11 రోజుల్లో ఏ గ్రహాలు యోగిస్తున్నాయో, ఏ గ్రహాలు యోగించటం లేదో, యోగించని గ్రహాలు యోగించాలంటే ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు చేసుకోవాలో, ఏ దేవీ దేవతల ఆలయ దర్శనం చేసుకోవాలో, ఎలాంటి మంత్రాలు జపించుకోవాలో, ఎటువంటి స్తోత్రాలు చదువుకోవాలో, ఎటువంటి దానాలు నిర్వహించాలో, సకల దేవతా స్వరూపమైన గోమాతకు ఎటువంటి ఆహారం తినిపిస్తే యోగించని గ్రహాలు యోగిస్తాయో, ద్వాదశ రాశుల వారికి ఈ 11 రోజుల్లో రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి డిసెంబర్ 21వ తేదీ నుంచి డిసెంబర్ 31వ తేదీ వరకు గ్రహాల సంచారాన్ని పరిశీలిస్తే సూర్యుడు 11వ స్థానంలో సంచారం చేస్తూ అద్భుతంగా యోగిస్తున్నాడు. కాబట్టి కుంభరాశి వాళ్ళకి ఆఫీసులో తిరుగుండదు. మీరే జాబ్ చేస్తున్నా సరే ఆఫీసులో బాస్ మీకు అనుకూలంగా ఉంటాడు, కొలీగ్స్ మీకు అనుకూలంగా ఉంటారు. మీ మాటకు విలువ గౌరవం ఆఫీసులో చాలా అద్భుతంగా ఉంటాయి. వృత్తిలో మీరు టాప్ పొజిషన్లో ఉంటారు. ప్రమోషన్ కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఒక మంచి ఇంక్రిమెంట్తో కూడిన ప్రమోషన్ మిమ్మల్ని వరించే అవకాశం ఈ 11 రోజుల్లో ఎక్కువగా ఉంది. ఆఫీసులో బ్రహ్మాండంగా చక్రం తిప్పగలుగుతారు. మీరు చెప్పిందే వేదం, చేసిందే శాసనం అన్నట్లుగా ఆఫీసులో మీకంటూ ఒక స్పెషల్ స్టేటస్ రావడానికి 11వ ఇంట్లో సూర్యుడి సంచారం అద్భుతంగా యోగిస్తుంది. అలాగే సమాజంలో కూడా మీకు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి, గౌరవ మర్యాదలు పెరుగుతాయి. సాంఘికంగా మీకున్న పరపతి పెరగటానికి కూడా సూర్యుడి 11వ స్థాన సంచారం అద్భుతంగా యోగిస్తుంది. అలాగే రాజకీయాల్లో కూడా పదవులు అనేటటువంటివి వరించే అవకాశం ఉంది. వ్యవసాయ రంగంలో మంచి లాభాలు ఉంటాయి. తండ్రి వైపు బంధువుల వల్ల ప్రయోజనాలు ఉంటాయి. తండ్రి తరపు ఆస్తులు సంక్రమించే అవకాశం ఉంది. చాలా కాలంగా పిత్రార్జిత ఆస్తుల కోసం ప్రయత్నిస్తుంటే కుంభరాశి వాళ్ళకి చాలా అనుకూలమైన సమయం. పిత్రార్జిత ఆస్తులు మీకు రావడానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అలాగే తండ్రి సపోర్ట్ బ్రహ్మాండంగా ఉంటుంది. తండ్రి సపోర్ట్ వల్ల కూడా టాప్ పొజిషన్కి ఎదగగలుగుతారు. తండ్రితో ఉన్న విభేదాలన్నీ తొలగిపోతాయి. ఆరోగ్యపరంగా చాలా బాగుంటుంది. ఏలినాటి శని దోషం ఉన్నప్పటికీ కూడా సూర్యుడు 11వ ఇంట్లో ఉండటం వల్ల పెద్దగా అనారోగ్య సమస్యలు లేకుండా ఆరోగ్యపరంగా మంచి ప్రయోజనాలు పొందగలుగుతారు. రవి బలం అనేది 11వ స్థానంలో అద్భుతంగా ఉండటం వల్ల ఈ ప్రయోజనాలన్నీ కూడా కుంభరాశి వాళ్ళు పొందగలుగుతారు. అలాగే కుజుడు కూడా 11వ స్థానంలో ఉన్నాడు. డిసెంబర్ 21 నుంచి డిసెంబర్ 31 వరకు కుంభరాశి వాళ్ళ కుజుడు 11వ స్థానంలో ఉండటం వల్ల ప్రాపర్టీ కొనుక్కునే యోగం చాలా అద్భుతంగా ఉంది. భూములు, గృహాలు, స్థలాలు, పొలాలు ఇటువంటివి కొనుక్కోవటానికి యోగం బాగా ఉంది. తక్కువ రేటుకే కొనుక్కోగలుగుతారు. అలాగే ఎక్కువ రేటుకి ప్రాపర్టీ అమ్మే యోగం కూడా ఉంది. తక్కువ రేటుకి కొత్త ప్రాపర్టీ కొనుక్కోవటానికి ఎంత యోగం ఉందో ఎక్కువ రేటుకి ప్రాపర్టీ అమ్మే యోగం కూడా అంతే ఉంది. ప్రాపర్టీస్ పరంగా బ్రహ్మాండమైన లాభం కనిపిస్తుంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఒక మంచి డీల్ ఓకే అవటం వల్ల జాక్ పాట్ కొడతారు, మంచి లాభం వస్తుంది. బ్యాంకు లోన్ల కోసం ప్రయత్నిస్తే బ్యాంకు లోన్లు శాంక్షన్ అయ్యే అవకాశం ఉంది. పెద్ద మొత్తంలో ఉన్న అప్పులన్నీ తీరిపోతాయి. అలాగే సోదరులతో ఉన్న గొడవలు తొలగిపోతాయి. సోదరుల సహాయ సహకారాల వల్ల కూడా ప్రాపర్టీస్ కొనుక్కోగలుగుతారు. ఈ ప్రయోజనాలన్నీ కూడా 11వ ఇంట్లో కుజుడి సంచారం వల్ల కుంభరాశి వాళ్ళు పొందగలుగుతారు. అలాగే 11వ ఇంట్లో శుక్రుడి సంచారం కూడా ఉంది. డిసెంబర్ 21 నుంచి డిసెంబర్ 31 వరకు 11వ ఇంట్లో శుక్రుడి సంచారం వల్ల కళారంగంలో ఉన్న కుంభరాశి వాళ్ళు చక్రం తిప్పుతారు. సినిమా, టీవీ రంగాల్లో సూపర్ స్టార్స్ అయిపోయే అవకాశం ఉంది. బాగా డబ్బు పేరు వచ్చే సూచనలు ఉన్నాయి. సినిమా, టీవీ రంగాల్లో ఉన్న కుంభరాశి వాళ్ళు కూడా విపరీతంగా పేరు, డబ్బు సంపాదించే యోగం ఈ 11 రోజుల్లో కనిపిస్తోంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాలు చేసేవాళ్ళు, కాస్మెటిక్స్ చేసేవాళ్ళు, బ్యూటీ రిలేటెడ్ ఏ వ్యాపారం చేసినా బ్రహ్మాండమైన లాభాలు వచ్చే సూచనలు ఉన్నాయి. కాబట్టి రవి బాగున్నాడు, కుజుడు బాగున్నాడు, శుక్రుడు బాగున్నాడు. ఈ 3 గ్రహాలు 11వ స్థానంలో సంచారం చేస్తున్నాయి అంటే డిసెంబర్ 21 నుంచి డిసెంబర్ 31 వరకు బ్రహ్మాండమైనటువంటి రాజయోగం అనేది కుంభరాశి వాళ్ళకి కనిపిస్తుంది. ఈ 10 రోజుల్లో మీకు ఎదురుండదు. బ్రహ్మాండంగా అన్ని రంగాల్లో చక్రం తిప్పుతారు. అయితే బుధుడు ఒక్కడే మీకు పెద్దగా యోగించట్లేదు. మొదటి 8 రోజులు 10వ సంచారం చేస్తున్నాడు. మళ్ళీ చివరి 3 రోజులు బుధుడు కూడా 11వ సంచారం చేస్తున్నాడు. మొదటి 8 రోజులు ఏం జరుగుతుందంటే విద్యార్థులు కొద్దిగా కష్టపడాలి. కష్టపడితేనే ర్యాంకులు వస్తాయి. అలాగే మొదటి 8 రోజుల్లో కొత్త జాబ్ కోసం ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు బాగా ప్రిపేర్ అయ్యి ఇంటర్వ్యూకి వెళితేనే కొత్త జాబ్ వస్తుంది. మొదటి 8 రోజుల్లో ఊహించిన స్థాయిలో కాకుండా కొంచెం తక్కువ స్థాయిలో వ్యాపారంలో లాభాలు వస్తాయి. మళ్ళీ 29, 30, 31 తేదీల్లో కుంభరాశి విద్యార్థులు కూడా చక్రం తిప్పుతారు.
బ్రహ్మాండమైన ర్యాంకులు వస్తాయి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రాణిస్తారు. కొత్త జాబ్ కోసం ఇంటర్వ్యూకి వెళితే 29, 30, 31 తేదీల్లో 100% కొత్త జాబ్ వస్తుంది. మీ క్వాలిఫికేషన్కి తగిన జాబ్ మంచి ప్యాకేజ్తో వస్తుంది. వ్యాపారంలో కూడా మీరు ఊహించిన దానికంటే 10 రెట్లు ఎక్కువ లాభాలు 29, 30, 31 తేదీల్లో మీకు కనిపిస్తాయి. కాబట్టి ఆల్మోస్ట్ అన్ని గ్రహాలు ఫేవరబుల్గా ఉన్నాయి. కేవలం మొదటి 8 రోజులు అంటే 21వ తేదీ నుంచి 28వ తేదీ వరకు బుధుడి బలం కొద్దిగా తక్కువ ఉంది. కాబట్టి ఈ 8 రోజుల్లో మాత్రం ప్రతిరోజు గణపతికి సంబంధించిన గం క్షిప్రప్రసాదనాయ నమః అనే మంత్రం 21 సార్లు చదువుకోండి. సంకటనాశక గణేష స్తోత్రం వినండి. వీలైతే ఒకసారి గణపతి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకుని గరిక ఎర్ర పుష్పాలతో అర్చన చేయించుకోండి. నానబెట్టిన పెసలు ఆవుకు తినిపించండి. 1.25 కేజీ పెసలు ఆకుపచ్చ వస్త్రంలో మూటగట్టి దానం ఇవ్వండి. ఇంట్లో కూడా గణపతిని గరిక ఎర్ర పుష్పాలతో పూజించుకుంటూ ఉండండి. ఇవి చేసుకుంటే తిరుగులేని విధంగా అఖండ వైభవం అనేది ఈ 11 రోజుల్లో కుంభరాశి వాళ్ళు పొందబోతున్నారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఏ రాశి వాళ్ళైనా సరే అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి కావాలంటే, విఘ్నాలు అనేవి లేకుండా ఉండాలంటే, కార్యసిద్ధి లభించాలంటే కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలి. వాటిలో ముఖ్యమైన విధి విధానం ఏంటంటే, ప్రతిరోజు మీరు గడప దాటి బయటికి వెళ్లే ముందు ఓం వర్ధనాయ నమః అనే మంత్రాన్ని 21 లేదా 11 సార్లు చదువుకొని వెళ్ళండి. ఓం వర్ధనాయ నమః ఈ మంత్రం చదువుకొని వెళితే మీరు దినదిన ప్రవర్ధమానమవుతారు. మీ పనుల్లో సులభంగా విజయం చేకూరుతుంది. అలాగే ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళేటప్పుడు, చాలా కష్టసాధ్యమైన పనిలో విజయం సాధించాలంటే కపిల గోవుకు బెల్లం తినిపించి వెళ్ళండి. కపిల గోవుకు బెల్లం తినిపించి వెళితే కష్టసాధ్యమైన పనుల్లో విజయం చేకూరుతుంది. అలాగే చాలామందికి ఏ పని ప్రారంభించినా సరే ఆ పనిలో ఎప్పుడూ ఏదో ఒక ఆటంకాలు వస్తూ ఉంటాయి. ఒక ఆటంకం తర్వాత ఇంకొక ఆటంకం వస్తూ ఉంటుంది. పనులు తొందరగా పూర్తవవు. అనుకున్న పనులు అవ్వకుండా ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఎవరైనా సరే, అనుకున్న పనులు అనుకున్నట్లుగా పూర్తి కావాలంటే ఏ పని ప్రారంభించినా సరే ముందుగా వినాయకుడి ఆలయ ప్రాంగణంలో కొబ్బరి చిప్పల దీపాన్ని వెలిగించి ఆ పనిని ప్రారంభించండి. చాలా శక్తివంతమైన దీపం కొబ్బరి చిప్పల దీపం. ఈ కొబ్బరి చిప్పల దీపం వినాయకుడి ఆలయంలో ఎలా వెలిగించాలంటే, ఎండిపోయినటువంటి కొబ్బరి చిప్పలు తీసుకోండి. వాటిలో కొబ్బరి మొత్తం పూర్తిగా తీసివేయాలి. కొబ్బరి తీసివేసిన తర్వాత ఎండిపోయిన కొబ్బరి చిప్పలు 2 గణపతి ఆలయానికి తీసుకువెళ్ళి గణపతి ఆలయ ప్రాంగణంలో ఎక్కడైనా సరే బియ్యం పిండితో ముగ్గు వేసి ఆ ముగ్గు మీద ఎండిపోయిన 2 కొబ్బరి చిప్పలు ఉంచాలి. ఆ 2 కొబ్బరి చిప్పల్లో కూడా ఆవు నెయ్యి పొయ్యాలి. ఆ తర్వాత ఈ 2 కొబ్బరి చిప్పల్లో ఆంగ్ల అక్షరము ఎక్స్ అనే ఆకారం వచ్చే విధంగా ఒత్తులు వేయాలి. మొదటి కొబ్బరి చిప్పలో ఎక్స్ అనే ఆకారం వచ్చేలాగా ఒత్తులు వేయాలి. రెండో కొబ్బరి చిప్పలో కూడా ఎక్స్ అనే ఆకారం వచ్చేలాగా ఒత్తులు వేయాలి. అంటే ఎలా వేయాలి? 2 ఒత్తులు తీసుకొని ఒక ఒత్తిగా చేసి ఆ ఒత్తిని వేయాలి. మళ్ళీ ఇంకొక 2 ఒత్తులు తీసుకొని ఒక ఒత్తిగా చేసి ఆ ఒత్తి వేయాలి. ఈ 2 ఒత్తులు కూడా ఇంటూ ఆకారం, క్రాస్ ఆకారం వచ్చేలాగా ఒక కొబ్బరి చిప్పలో వేయాలి. మళ్ళీ రెండో కొబ్బరి చిప్పలో కూడా అలాగే చేయాలి. 2 ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేయటం, మళ్ళీ ఇంకో 2 ఒత్తులు తీసుకొని ఒక ఒత్తిగా చేయటం. ఈ 2 ఒత్తులు కూడా రెండవ కొబ్బరి చిప్పలో కూడా ఎక్స్ అనే ఆకారం వచ్చేలాగా వేయటం. ఇలా 2 కొబ్బరి చిప్పల్లో కూడా ఒత్తులు ఇంగ్లీష్ లెటర్ ఎక్స్ అనే ఆకారం వచ్చే విధంగా వేసి వాటిని వెలిగించండి. వీటిని క్రాస్ ఒత్తుల దీపాలు అనే పేరుతో లేదా కొబ్బరి చిప్పల దీపాలు అనే పేరుతో పిలుస్తారు. గణపతి ఆలయ ప్రాంగణంలో ఈ దీపాలు వెలిగించి వెళ్ళండి. వీటిని వికట దీపాలు అనే పేరుతో కూడా పిలుస్తారు. ఈ వికట దీపము పెట్టి వెళితే ఎంత కష్టసాధ్యమైనటువంటి పనులు అయినా సరే ఖచ్చితంగా విజయం పొందవచ్చు. మీకు విఘ్నాలు అనేవి ఉండవు, కార్యసిద్ధి లభిస్తుంది. అలాగే ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళేటప్పుడు వీలైతే ఒక కొబ్బరికాయ తీసుకొని ఆ కొబ్బరికాయకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఆ కొబ్బరికాయ మీ దగ్గర బ్యాగులో పెట్టుకొని పని మీద వెళ్ళండి. మీరు పని పూర్తి చేసుకొని తిరిగి వచ్చాక ఆ కొబ్బరికాయ ఎక్కడైనా గణపతి ఆలయంలో కానీ ఆంజనేయ స్వామి ఆలయంలో కానీ ఇచ్చేయండి. దీనివల్ల కూడా మీరు వెళ్ళి చేసిన పనిలో 100% విజయాలు రావడానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. అలాగే కార్యసిద్ధి సులభంగా కలగాలంటే గణపతి ఆలయానికి వెళ్ళలేని వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళేటప్పుడు మీ ఇంటి బయట ఒక దీపం వెలిగించి వెళ్ళండి. ఆ దీపం ఎలా వెలిగించాలంటే ప్రమిదలో ఆవ నూనె పోసి అందులో లవంగం వేసి ఒత్తులు వేసి దీపం వెలిగించి వెళ్ళండి. దానికి కారణం ఏంటంటే ఆవ నూనెలో లవంగం వేసి ఒత్తి వేసి దీపం వెలిగించి వెళ్ళినట్లయితే ఆవ నూనె శనైశ్వరుడికి ప్రీతిపాత్రం, లవంగాలు అనేవి కుజుడికి ప్రీతిపాత్రం.
అలాగే శుక్రుడికి కూడా లవంగాలు ప్రీతిపాత్రం. శని, కుజుడు, శుక్రుడు ఈ 3 పాపగ్రహాల బలాన్ని పెంపొందింపజేసుకోవచ్చు. మీరు కష్టసాధ్యమైన పనిలో వెళ్ళేటప్పుడు ఆ పనిలో విజయం చేకూరటానికి గుమ్మం బయట ఈ దీపం వెలిగించి వెళ్ళండి. దేవాలయానికి వెళ్ళి వికట దీపం, క్రాస్ ఒత్తుల దీపం, కొబ్బరి చిప్పల దీపం వెలిగించి వెళితే ఇంకా అద్భుత ఫలితాలు కలుగుతాయి. దేవాలయానికి వెళ్ళలేని వాళ్ళు మీ ఇంటి బయటే ఈ ప్రత్యేకమైన ఆవ నూనె దీపాన్ని వెలిగించి వెళ్ళినా పాపగ్రహాలు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోయి అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. ఎప్పటికప్పుడు దినఫలాలు తెలుసుకోవాలన్నా, 10 రోజులకు ఒకసారి గ్రహాల సంచారం బట్టి రాశి ఫలితాలు తెలుసుకోవాలన్నా, మాస ఫలితాలు తెలుసుకోవాలన్నా, సంవత్సర ఫలితాలు తెలుసుకోవాలన్నా, గ్రహాల సంచారంలో వచ్చే మార్పును బట్టి పాటించాల్సిన పరిహారాలు తెలుసుకోవాలన్నా మా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ ఒకటి మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.